ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఒక పరాయి దేశానికి వెళ్ళినప్పుడు లేకపోతే ఇంకొక క్యాపిటల్కి వెళ్ళినప్పుడు మీకు ప్రజలకు ఎందుకు వెళ్తున్నారు అని చెప్పాల్సిన బాధ్యత లేదా అండి? మీరు ఢిల్లీకి వెళ్ళి అన్నన్ని రోజులు కూర్చుంటే ప్రజలు ఏమనుకోవాలి? మీ బిడ్డను వేసుకొని వెళ్ళి కూర్చుంటే ప్రజలు ఏమనుకోవాలి? లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్న మీ బిడ్డను మీరు తీసుకెళ్లి ఢిల్లీలో కూర్చుంటే ప్రజలు ఏమనుకుంటారు? అదే అనుకుంటారు కదా, మీరు బిడ్డను కాపాడుకోవడం కోసం కాళ్ళ వేళ్ళ పడుతున్నారని అనుకుంటారు కదా. మీరు అధికారంలో ఉన్నవాళ్ళు, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నాము, ఎవరిని కలుస్తున్నాము, డే టు డే మీ స్కెడ్యూల్ ఉంటది కదా, అది ఎందుకు బయట పెట్టడం లేదు? మీకు నిజంగానే నిజాయితీ ఉంటే బయట పెట్టండి. మీకు ముఖ్యమంత్రిగా ఉన్న హోదాలో వెళ్తున్నారు కదా, మీకు ముఖ్యమంత్రిగా కాకపోతే ఎవడు పట్టించుకోడు. మీకు ముఖ్యమంత్రి రాజీనామా చేయండి. మీరు ఢిల్లీకి వెళ్తారో లేకపోతే దుబాయ్ లో మీ కూతురు కట్టుకున్న బుర్జ్ ఖలీఫాకి వెళ్తారో మాకు అనవసరం. కానీ మీరు అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత కేసీఆర్ గారికి ఉంది. 80,000 పుస్తకాలు చదివేశానని చెప్పుకుంటే సరిపోదు, నేను అపారమే మీద నేను చెప్పుకుంటే సరిపోదు, అది కొంచెం ఇంగితం కూడా ఉండాలి, కనిపించాలి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.